ఎవ్వరు సౌండ్ చేయదు. ఏం తెలుసా, నీ జీవితంలో నీకు బాగా పెయిన్ఫుల్ థింగ్ ఏంటి? ఏది నీకు పెయిన్ఫుల్ గా అనిపించింది? ఏదో ఉంటాయి కదా కొన్ని పెయిన్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి? మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి నీ జీవితం? చెప్పమ్మా, చెప్పాలి, టైం లేదు. ప్రతి మనిషికి 1 minute టైం, 2 minutes టైం. చెప్పు, అది రియాలిటీగా ఉండాలి. లాస్ట్ ఇయర్ నా బర్త్డే ఏడ్చుకుంటూ జరుపుకున్నాను. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే ఎందుకు ఏడ్చుకుంటూ జరుపుకున్నావు? అదే వద్దు, ఇప్పుడు అదే వద్దు. మమ్మీ ఎందుకు తిట్టారు? డాడీ బట్టలు కొంటానని చెప్పి నా డబ్బులతో కొన్నారు మమ్మీ. దానికి తిట్టింది. ఏది నీ జీవితంలో బాగా బెస్ట్ అనిపించింది? ఈ ట్యూషన్ లో జాయిన్ అవడం. ఇంకో చెప్పు. సరే, బాధ పెట్టింది ఏంటి అది అంటావు. సరే, సో నెక్స్ట్ వద్దు తనే. మీరు ఎవరికి ఒక్కలేదు, తను చెప్పాలి. చెప్పండి. మీరు 2 minutes చెప్పకపోతే మీరు ఇంక చెప్పరు. మీకు ఒక ఈ వీడియో నేను నీట్ గా ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. అది మీకు పెద్ద అయిన తర్వాత, కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత, మీరు జాబ్లకో పెళ్లిలో చేసుకుంటారా, అప్పుడు ఈ వీడియో మీకు మంచి జ్ఞాపకంగా మిగులుతుంది. అది కూడా మిగులుతుంది, మంచి జ్ఞాపకం మీకు మిగులుతుంది. ఇప్పుడు ఎవరైతే చెప్తారో, ఇప్పుడు ఎవరైతే మనిషికి 2 minutes టైం అంతే, అర్థమవుతుందా? చెప్పకపోతే కూర్చుని ఇంకా. ఓకే, 1, 2 చెప్పండి. నీ జీవితంలో బాగా నీకు ఇబ్బంది కలిగిన మూమెంట్ ఏంటి? అంటే నీకు పెయిన్ఫుల్ అయ్యేచ్చు. దేనికి వచ్చు? చిన్నపిల్లగా. సో ఆర్సీబీ ఏంటి? ఆర్సీబీ హ్యాపీగా అనిపించింది. చూసి చెప్పేసారు. సో మీకు చెప్పు. ఇది మాత్రం చిన్నపిల్లలు చాలా ఆనందకరంగా చేసేది. నెక్స్ట్ అన్న, గర్ల్స్ ఎవరికి ఇస్తాం? గర్ల్స్ ఎవరికి ఇస్తాం? అంటే మా డాడీ చనిపోయినా సరే అందరూ బాగా చూసుకునే ఫ్రెండ్స్ దొరికారు. డాడీ లాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా హ్యాపీ. సో బాధ పెట్టిన మూమెంట్ ఏంటి? మా డాడీ చనిపోయారు. ఇప్పటికీ బాగా ఈ రోజు అయింది. అంటే క్రికెట్ కాలేదండి, మాకు తిరగడానికి సర్జరీ నుంచి బాల్ దొరికిందండి. అంటే బౌలింగ్ ప్రాక్టీస్ చదువుమనేసి అక్కడ బీర్ బాట్ స్పేసల్ అన్నాడు. స్పేసల్ ఎత్తి బౌలింగ్ చేస్తున్నాండి. ఇంకా చాలా సేపు వేసాను కానీ తగలేదు. స్పేసల్ వెళ్ళి రెండు స్పేసలు ఎత్తి బౌలింగ్ చేస్తే కరెక్ట్ గా వెళ్ళి తగిలి ఈ బౌన్స్ అయి విరిగిపోయిందండి. అదొక ఫీలింగ్ అంటే బ్యాడ్ ఫీలింగ్ కదా. గుడ్ ఫీలింగ్. ఓకే, సెల్ఫ్ హ్యాపీనెస్. మరి బ్యాడ్ ఏంటి? బ్యాడ్ అయ్యా అంటే ఊళ్ళని ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటే చిన్న గొడవ అయిందండి. ఆడుకుంటే అందరూ నాతో మాట్లాడడం మానేసి. ఎందుకు మాట్లాడడం మానేశారు? అది గొడవ అయిందండి. అంతా ఒకటి నాకు గొడవ అయిందండి. నీకు సంబంధం ఏంటి? నీకు సంబంధం ఏంటి? ఎందుకు మాట్లాడు? నీతో మాట్లాడింది మానేశారు? అదే నాకు ఆడితే సూపర్ తెలియదు. అది బాధ అనిపించేసుకున్నామా ప్రతి ఒక్కరు? ఓకేనా? నాకు చెప్పాలి లాస్ట్ లో. నెక్స్ట్ ఎవరు? ఎవరు చెప్తారో చూడాలి ఉండే ఆసక్తిగా. డన్. ఇన్ యువర్ లైఫ్ హ్యాపీయెస్ట్ మూమెంట్? జ్యోతి నీ బెస్ట్ ఫ్రెండా? ఓకే, వెరీ గుడ్. జ్యోతి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం, జ్యోతి లాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం తినకి గుడ్ న్యూస్. మరి బ్యాడ్ తినే ఆ ఫ్రెండ్. మరి బ్యాడ్ ఏంటి? అది కష్టపడి మా కోసం ఫీజు అంత పెయిన్ఫుల్ ఎందుకు? ఏడకూడదు, ఏడిపిస్తున్నట్టు ఉంటుంది నాకు. ఏది ఇది? బాయ్స్ ఎవరు? బాయ్స్ ఎవరు కావాలి? అభిలాష్ దానా? సంక్రాంతికి ఏమించి ప్యాకెట్ ఆడి బోల్ డబ్బులు. వెరీ గుడ్.
డైలీ అలా చెప్పాలి అది. మరి ఏది నీ జీవితంలో జరిగిన బ్యాడ్ మూమెంట్? ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చెప్పమ్మా. కరెక్ట్ గా లాక్డౌన్ పడినప్పుడే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. అప్పుడేం చెప్పు దాని వల్ల ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ బాగా చెప్పాడు. బ్యాడ్ మూమెంట్ చాలా. ఒక్కసారి ప్రైవేట్ స్కూల్ చదివిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివితే చాలా బాధాకరమైన విషయం అది. ఓకేనమ్మా? నెక్స్ట్ వీడియో యువర్ లైఫ్. అంటే నాకు ఇలాంటి ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, నన్ను చూసుకున్న ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో నాకు చాలా అదృష్టం. నాకు అలాంటి చాలా మరి బ్యాడ్ మూమెంట్ ఏంటి? అంటే మా మాయ చనిపోయాడు. మావే చనిపోయారు. ఎలా చనిపోయారు? అంటే నానా టోస్టోని ఎవరు బాగా ఇష్టం? చెక్కి ఇష్టం. ఎవరు ఇష్టం ఉండదు? తక్షకి ఇష్టం ఉండదు. తక్షణ కాదు. అప్పుడు చూపించాలి బాగా. స్టాప్. ఎవరు బాగా ఇష్టం? ఎవరు బాగా ఇష్టం? ఎవరు అస్సలు ఇష్టం ఉండదు. హరిత రాలేదు. దాంట్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నేను మా ఫ్రెండ్స్ కలిసి బీచ్కి వెళ్ళాను. ఇప్పుడు ఎవరు ట్యూషన్ ఫ్రెండ్సా, స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్. అది గుడ్ మూమెంట్ అంతేనా? స్టాప్. అది తప్ప ఇంకే గుడ్ మూమెంట్ లేదా? చెప్పు మరి. స్ట్రాంగ్ గా షార్ట్ లిస్ట్ చేసి ఒక్కటి చెప్పు. సరేంది? రోడ్డు మీద 500 దొరికేది. అమ్మా చిన్నపిల్లలకి డబ్బులు దొరికితే చాలా ఆనందకరమైన విషయం ఇది. సరే ఏమనుకుంటున్నారు? సరే బ్యాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్? ఇందాక బీచ్కి వెళ్ళాను. సరే ఉన్నమనరా గోళ. సాడ్ మూమెంట్ ఏంటమ్మా? బీచ్ లో అందరూ నన్ను మిస్ చేశారు. ఎవరు ఫ్రెండ్స్? సరే ఈ టోషన్ లో గర్ల్స్ అండ్ బాయ్స్ కాంబినేషన్ లో నీకు ఎవరు ఇష్టం? చైతన్య ఇష్టం. అలా అలా కదా ఒకటే చెప్పాలి. ఒకటి నా కొన్ను, ఒకటి నా ఎరంకున్న వాళ్ళు కాదు. ఒక్కడే చెప్పాలి. షార్ట్. సరే గర్ల్స్ కస్ ఎవరు? బాయ్స్ కస్ చైతన్య ఎవరు? గర్ల్స్ కస్ చెప్తా. గర్ల్స్ కస్ ఎవరు లేరా? అంటే జోష్న ఫేవరెట్. ఓకే వ్యవస్థ. ఫస్ట్ చెప్పు టోషన్ లో నీకు ఎవరు బాగా ఇష్టం? బాయ్స్ లో అనేది మొదట అలా మారకూడదు. ఇష్టం ఇప్పుడు కూడా నాకు కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి ఎవరి విషయం. సరే మీకు ఇష్టమైన వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? ఫ్రెండ్స్ తో పాటు చాలా అది హ్యాపీయెస్ట్ థింగ్. మరి వాట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? ఇంట్లో నేను తిడతా ఉంటాను.